నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైన వరి కుప్పలు పోసి అక్కడే నిద్రపోతున్నారు. ఆరుకాలం రైతులు కష్టపడి పండించిన పంట ఆరబెట్టి కుప్పల దగ్గర వర్షం వస్తే వరిధాన్యం తడిసిపోతుందనే భయంతో కుప్పల దగ్గర నిరీక్షిస్తున్నారు. వరిధాన్యం కోసి నెల రోజులు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై అమ్మ న్యూస్ సిరికొండ ప్రతినిధి సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి వివరణ అడగగా రైతులు ఆవేదన చెందొద్దని 2-3 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మండల రైతులకు హామీ ఇచ్చారు. ఈ వేసవి సీజన్లో ప్రభుత్వము కలెక్టర్ గారు నిన్ననే ఆదేశాలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు ఈ 2-3 రోజులలో మేము స్టార్ట్ చేస్తాము. ఈరోజు కొన్ని సెంటర్లకు గోనె సంచులు పంపిస్తామన్నారు. ఆ గోనె సంచులు వచ్చిన వెంటనే అమ్మాయిలకు కూడా మేము మాట్లాడినాం. రైతులు ధాన్యాన్ని భద్రంగా తార్పలు కప్పుకొని ఉంచుకోవాలి. ఎటువంటి ఆందోళన చెందు మేము మా సిరికొండ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో ఈ 2-3 రోజులలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. మరియు లారీల కొత్త కానీ రైతుల మేము వరి కోసి 3 వారాలు అవుతుంది. ఇంతవరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం లేదు. సీఎం గారు చెప్తారు ఇప్పుడంటే అప్పుడు ఇప్పుడు అంటారు. ఫస్ట్లో ఇచ్చిరంటే ఏప్రిల్ 21 ఇచ్చారు. మళ్ళీ నిన్న మొన్న కూడా రేపు మాపంటారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఏర్పడలేదు. మాకు రాత్రి వర్షం కురిసింది. కొంచెం ఇవన్నీ వడ్లు తడిసిపోతున్నాయి. ఆరబెట్టినాం, కుప్పలు పోసినాం, ఈ గాలికి పత్రాలు లేచిపోతుంది.